హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లు 2026కు సంబంధించి లేటెస్ట్గా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి సంబంధించి అయితే ఎండి గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారనమాట. వీరందరికీ ఈ నెల లోపలైతే పంపిణీ చేయాలని చెప్పారనమాట. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి, అలానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా ఈరోజు పబ్లిష్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్స్ని అయితే ఒకసారి చూద్దాము. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే అందించారు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు సంబంధించి లాటరీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారనమాట. బండ్లగూడ పోచారంలో వచ్చేసి 289 ఫ్లాట్లకు అయితే లాటరీలు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. బండ్లగూడ పోచారంలో ఉన్న సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల వేలానికి సంబంధించి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గురువారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. బండ్లగూడలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వచ్చేసి 15 ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని ధర 15 లక్షలు 18 లక్షలు అయితే చెప్తున్నారు. పోచారంలో వచ్చేసి 274 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 13 లక్షలు అయితే ఉంది. అదేవిధంగా 2BHK వచ్చేసి 19 లక్షల వేలంలో అయితే ఉంచి ఉన్నారనమాట. వచ్చే నెల 4-5 తేదీల్లో ఈ ఫ్లాట్లకు సంబంధించి లాటరీ నిర్వహిస్తామని చెప్పి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండి గౌతమ్ వెల్లడించారనమాట నోటిఫికేషన్ ద్వారా. అయితే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు టోకెన్ అమౌంట్ వచ్చేసి ₹1,00,000 అయితే ఉంది. డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి వచ్చేసి ₹2,00,000 అయితే డీడీ రూపంలో మీ సేవలో ఎండి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పేరుతో చెల్లించాలని చెప్పి చెప్తున్నారనమాట. GHMCలో పరిధిలో ఉన్నటువంటి సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా అనర్హులు అని చెప్పి వెల్లడించారనమాట. కాబట్టి వీటి మీద లాటరీ హౌసెస్ అనేటివి రాబోతున్నాయి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్ చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పారనమాట. ఉట్నూరులో 2వ రోజు పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితులను అయితే పరిశీలించినటువంటి ఉప ముఖ్యమంత్రి వీటిని వెంటనే కూడా స్పీడప్ చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది అక్కడ కూడా మీడియాతో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి అయితే ముఖ్యమైన సమాచారం అయితే ఇదేనండి. మార్చిలోపు డబుల్ ఇండ్లు కేటాయించాలి. అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే ఆదేశాలు అయితే అందించారనమాట. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ను పూర్తి చేసి ఈ ఏడాది మార్చిలోపు కేటాయించాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అయితే ఆదేశించారనమాట. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ఎండి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఇండ్ల పనులను కార్పొరేషన్ సిఈ చైతన్య కుమార్ స్పెషల్ ఆఫీసర్ బాలరామ్తో కలిసి ఎండి గురువారం అయితే పరిశీలించారనమాట. కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే తనిఖీ చేయడం జరిగింది. వాటిని వెంటనే కూడా పూర్తి చేసి మార్చిలోపు డబుల్ ఇండ్లను కేటాయించాలని చెప్పి ఆయన అధికారులకు అయితే ఆదేశాలు అయితే అందించారనమాట. ఇలా మీకు డైలీ కూడా మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యేటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ మీకు వీడియోస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోస్ రూపంలో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ హౌస్ సంబంధించి ఈ మార్చ్ లోపలైతే ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేసి అయితే ఇవ్వబోతున్నారు. అలానే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి గతంలో మంజూరు పత్రాలు అందించే సమయానికి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి సంబంధించి 2వ విడత సంబంధించి అయితే మనకు మే నెలలో లేదా ఏప్రిల్ నెలలో అయితే మళ్ళీ అప్లికేషన్స్ జరుగుతాయి. వాటికి సంబంధించి వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేసి వివరంగా అయితే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.